మోడీ కేబినెట్ కు కుమారస్వామి గండం. పూర్తి కాలం ప్రభుత్వం ఉండదన్న చర్చ. గతంలో 2 సార్లు సీఎంగా కుమారస్వామి స్వల్పకాలమే పదవిలో కొనసాగిన నేత. తండ్రి దేవేగౌడ్ కూడా అచ్చిరాని కేబినెట్. 1996లో ప్రధానిగా 11 నెలలే కొనసాగిన దేవేగౌడ్ మొన్నటి వరకు మోడీ 3.0 ముహూర్తంపై చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన కేబినెట్ లో ఉన్న కుమారస్వామి గురించి చర్చ జరుగుతుంది. కుమారస్వామికి మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏందనుకుంటున్నారా? ఇక్కడే అసలు విషయం ఉంది. కుమారస్వామి కేబినెట్ లో ఉంటే ఆ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడలో ఉండదన్న టాక్. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదండోయ్. వీళ్ళ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఏర్పడిన కేబినెట్స్ ఎక్కువ కాలం అధికారంలో ఉండవన్నది అసలు కథ. కుమారస్వామి తండ్రి దేవేగౌడ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కొనసాగుతుంది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు అధికారంలో లేదు. కేవలం 11 నెలలే ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. ఇప్పుడు మోడీ 3.0లో కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో ఇదే చర్చ మొదలైంది. కుమారస్వామి గతంలో సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఎక్కువ కాలం పదవిలో లేరు. ఇక ఊహిస్తున్నారు అన్నట్టు, ప్రిడిక్ట్ చేస్తున్నారు అన్నట్టు. కుమారస్వామి గతంలో మొన్ననే 2019 ఆ కాలంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువ రోజులు లేడు, దిగిపోయిండు. ఇక వీళ్ళ నాన్న దేవేగౌడ గారు కూడా ప్రధానమంత్రి అయిన కానీ సంవత్సరం కూడా ప్రధానమంత్రిగా కాలే. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక మిత్రపక్షంగా ఉన్న వీళ్ళు కుమారస్వామి పార్టీ ఎన్డీఏలో ఒక మిత్రపక్షంగా ఉన్నది. దానివల్ల ఆ అనుమానంతో వీళ్ళకున్న ఒకటి ఉన్నది కదా, బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉన్నది కదా. వీళ్ళ నాయన ప్రధానమంత్రి అయితే 5 సంవత్సరాలు పరిపాలించలేకపోయాడు, ఈయన ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు పరిపాలించలేకపోయాడు. కాబట్టి ఆ బ్యాడ్ సెంటిమెంటే ఇదే మోడీ గారికి రివర్స్ కొట్టి ఈయన ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది, ముక్కలైతుంది, చెక్కలైతుంది అని మొన్నటి నుండి మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న ఆప్ నేత మాట్లాడిండు, ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఇది కుక్కతోక కలిగి కూలిపోయిన పందిర్ లాంటిదే అని మొన్న ఒక ఆయన అన్నాడు ఆప్ నేత. ఇక రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగిండు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందా అంటే నేను ప్రిడిక్ట్ చేయగలేను, నేను ఇప్పుడే ఊహించి చెప్పలేను. ఒకవేళ చెప్పింది అనుకో మనోనికి కూడా ఎక్కువ సీట్లు లేవు, 67 సీట్లు మాత్రమే ఉన్నాయి. 10 సీట్లు గుంజింది అనుకో ఈయన ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి తన పోయి తన్నించుకున్నట్టు అవుతుంది, మనకెందుకు కానీ గప్చుప్పుగా ఏమో నేను చెప్పలేదు, అది కొనసాగదో నేను చెప్పలేను అని మెల్లగా జారుకున్నాడు. కానీ ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం ఎన్డీఏ కూటమి అనేది 5 సంవత్సరాలు కొనసాగదు అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇదే బీజేపీకి మోడీని చూసి ఏమన్నారు, మోడీని విశ్వగురు దేవదూత, నన్ను రాముడు పంపించిండు, ఓ కార్యాన్ని నెరవేర్చిరాపో, భారతదేశాన్ని ఆగం చేసిరాపో మోడీ, భారతదేశంలో కులాల మధ్య పంచాయతీ పెట్టుకో మోడీ, మతాల మధ్య పంచాయతీ పెట్టుకో మోడీ అని అట రాముడు పంపించిండట. రామదూత అటీనే. ఈ రామదూతను ఏమన్నాడట, పరిపాలన విడిచిపెట్టి ఆ సముద్ర గర్భంలోకి పోయి పూజలు చేయి, పరిపాలన విడిచిపెట్టి ఆ అడవిలోకి పోయి పులులతోటి ఫోటో దిగు, ఈ పరిపాలన విడిచిపెట్టి ఆ బీచ్లలోకి పోయి వీళ్ళు బికినీలు వేసుకొని తిరుగుతా అంటే చూడు, ఇవన్నీ చెప్పుకొచ్చిండట రామదూత. ఇది ఇట్లున్నది. ఇక పుష్కున దేవేగౌడ అని ఉంటే గౌడ్స్ అనుకునేరు వీళ్ళు కోమటోళ్ళు. గిట్లనే కొన్నిసార్లు మా గౌడు ప్రధాని అయింది ఆ దేశానికి, 11 నెలలు ఉన్నాడు మా ప్రధాని కాదు. గౌడ అంటే కర్ణాటకలో కోటి కులస్తులు, గౌడ అని పెట్టుకుంటారు వాళ్ళ పక్కన, అది కోటి కులస్తులు, గౌడ్స్ అనుకునేరు. కాదు, బీసీ ఒక్కడు కూడా ఈ దేశాన్ని పాలించలే, మోడీతో సహా. మోడీ కూడా బీసీ కాదు, కోమటి కులంలో గొప్ప కులస్తుడు. ఇది